హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ తోటి వ్యవసాయ శాఖ నుండి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 12 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయడం ద్వారా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మీరు ఇక్కడ బ్యాచ్ కోర్సెస్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ప్రాక్టీస్ కోర్సులో, అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎగ్జామినర్ యొక్క మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీగా స్కాలర్షిప్స్ పొందవచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ ద్వారా కూడా మీరు స్కాలర్షిప్స్ అయితే పొందవచ్చు. తెలంగాణ స్పెషల్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఇందులో జాయిన్ అవ్వచ్చు. వీక్లీ కరెంట్ అఫైర్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు క్లాసెస్ అనేవి వినవచ్చు. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీరు దీనికి సంబంధించినటువంటి BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి. సో ఇది తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో మీరు 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ICAR నుంచి రిలీజ్ కావడం జరిగింది. డివిజన్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించి మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసినటువంటి యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్డ్ కాపీస్ని వీరు మెన్షన్ చేసినటువంటి మెయిల్ ఐడికి ఈ నెల 27వ తేదీలోపు పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లికేషన్స్ని మెయిల్ చేస్తారో అలా పంపించినటువంటి వారి యొక్క అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటనేది మీరు ప్రొవైడ్ చేసినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడికి మీకు ఇన్ఫర్మేషన్ అయితే పంపించడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో మీరు పంపించాల్సినటువంటి మెయిల్ ఐడి వచ్చేసి dbtproject21@gmail.com అనేటువంటి ఒక మెయిల్ ఐడికి మీకు సంబంధించినటువంటి స్కాన్డ్ కాపీస్ని, అది కూడా సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్డ్ కాపీస్ని, సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి వాటిని స్కాన్ చేసి ఒక సింగిల్ PDF ఫైల్ లాగా మీరు వాటన్నిటిని కూడా మెర్జ్ చేసి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి dbtproject21@gmail.comకి ఈ నెల 27వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. సో ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ ఫెలో, ఫీల్డ్ ఆర్ ల్యాబ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులు, రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించిన పోస్టులు, అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలో లేదా సీనియర్ రీసెర్చ్ ఫెలో లేదా రీసెర్చ్ అసోసియేట్ 1కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫీల్డ్ ఆర్ ల్యాబ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్. డిజైరబుల్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికంటే కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన ఈ ఫీల్డ్ ఆర్ ల్యాబ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులు 3 పోస్టులకి సంబంధించి 18,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. ఇక్కడ SC, ST, BC క్యాండిడేట్స్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి కండిషన్స్ అండ్ టర్మ్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఆర్ రీసెర్చ్ అసోసియేట్ 1కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. JRF పోస్టులకి 31,000 రూపాయలు శాలరీ ఇస్తారు. SRF పోస్టులకి 35,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఇంకా రీసెర్చ్ అసోసియేట్కి 47,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ప్లాంట్ బయోటెక్నాలజీలో కానీ, మాలిక్యులర్ బయాలజీలో కానీ, లేదా బయోటెక్నాలజీలో కానీ, లేదా ప్లాంట్ బ్రీడింగ్ ఆర్ జెనెటిక్స్లో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. ఇంకా రీసెర్చ్ అసోసియేట్ 2కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. సో దీనికి సంబంధించి డాక్టరేట్ డిగ్రీ ఇన్ ప్లాంట్ బయోటెక్నాలజీ ఆర్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఈ యొక్క డాక్టరేట్ డిగ్రీ అంటే PhD చేసినట్లయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఈ యొక్క
ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించిన పోస్టులకు వచ్చేసి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీని అగ్రికల్చరల్ సైన్స్ చేసినట్లయితే ఓకే, మాస్టర్స్ డిగ్రీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ విత్ 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. తర్వాత రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ చేసినట్లయితే అది కూడా బయోటెక్నాలజీలో కానీ అగ్రికల్చర్లో కానీ క్రాప్ ఆర్ ప్లాంట్ ఫిజియాలజీలో కానీ మీరు చేసినట్లయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పంపించండి. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి 69,000 రూపాయలు శాలరీ ఇస్తారు. దీనికి సంబంధించి పిహెచ్డి చేసి ఉండాలి. సో పిహెచ్డి అనేది బయోటెక్నాలజీలో చేసి ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు. మీకు ఇక్కడ ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు వర్చువల్గా. మీరు ఢిల్లీ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అయితే మీకు జాబ్ కనుక వచ్చినట్లయితే మీరు ఈ యొక్క డివిజన్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ న్యూఢిల్లీలో జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఐసీఏఆర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. వీటన్నిటిని కూడా ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. అయితే ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత పర్టికులర్ క్యాండిడేట్ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే వారి యొక్క టర్మ్ని ఓకే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి రిపోర్టింగ్ టైం ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఎవరైతే దీనికి సంబంధించి సెలెక్ట్ అవుతారో వారికి మెయిల్ అయితే పంపిస్తారు. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సిందల్లా మీ యొక్క డాక్యుమెంట్స్ని పైన మెన్షన్ చేసినటువంటి మెయిల్ ఐడికి మెయిల్ చేయడమే. dbtproject21@gmail.com అనేటువంటి మెయిల్ ఐడికి మీకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఓకే, క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఈవెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా మీరు మెర్జ్ చేసి ఈ పర్టికులర్ మెయిల్ ఐడికి ఈ నెల 27వ తేదీలోపు, అంటే మనకి ఇంకా 5 days సమయం ఉంది. సో ఈ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.